జై హో. గణిత శాస్త్ర బోధనలో అగణిత కృషి ఆ మాస్టరుది. అంకెలతో అసంఖ్యాక ప్రయోగాలు చేసి పుస్తకాలు రాశారు. లెక్కలంటే చిక్కు ప్రశ్నార్థకాలు కావని నిరూపించిన ఆయనే నగేష్ సాన్భాగ్. కర్ణాటకలో విద్యానగరి, ధార్వాడలో ఇంటింటికి తెలిసిన పేరు నగేష్ పంతులు గారు. గణిత బోధనాభిలాషతో కేంద్ర కొలువును వదిలేశారు. అచ్చంగా లెక్కలు నేర్పుతూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచారు. వేలాది శిష్యుల ఉజ్వల భవితకు బాట వేశారు. అంకెలతో ఆటలు, అంకగణితంతో సయ్యాటలు, అంకెల గారడీలంటే ఇష్టం. వెరసి ఆయనో మ్యాథ్ మెజిషియన్. క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసి విద్యార్థులకు బోధించారు. ఈ క్రమంలో తనకు నిద్రలేని రాత్రులు ఉన్నాయి. తగిన పరిజ్ఞానం అందించి వేలాది విద్యార్థుల ఉజ్వల భవితకు బాట వేశారు. లెక్కల్లో సంఖ్యలకు విలువలున్నట్లే ఆయన నిత్య జీవితంలో విలువలు పాటించిన నిజాయితీపరుడు. 4.5 దశాబ్దాలు ఉచితంగా బోధించారు. ఆయన పేరు నగేష్ సాన్భాగ్. ఊరు ఉత్తర కర్ణాటకలో విద్యాపీఠం ధార్వాడ్. నగేష్ మాస్టారు ఓ సాధారణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి శిఖరమంతా ఎదిగారు. I am Nagesh Saanbhag from Dharwad, Karnataka. నా పేరు నగేష్ సాన్భాగ్. మాది కర్ణాటకలోని ధార్వాడ్. నేను ఆకాశవాణిలో కన్నడ వార్తల అనువాదకుడిగా, న్యూస్ రీడర్గా పనిచేశాను. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు, కానీ నాకు ఓ అమూల్య సలహా ఇచ్చారు. అబ్బాయి, నీవు విద్యార్థులకు జ్ఞానబోధ చేయి. నీ జ్ఞానాన్ని నీతోనే ఉంచుకోవద్దు, వ్యాప్తి చేయాలి. ముఖ్యంగా బాలికలకు చదువు చెప్పాలి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కోసం విద్యను అమ్ముకోవద్దు అని హితబోధ చేశారు. Do not sell the education or knowledge for money. చదువుకునే రోజుల్లో నగేష్ ప్రతిభను నాడు లెక్కలు చెప్పిన అధ్యాపకులు నారాయణరావు గుర్తించారు. బేషుగ్గా బోధిస్తున్నావు, మరింకేం ఇదే కొనసాగించు, గణితం బోధించు అంటూ వెన్ను తట్టారు. తల్లి ప్రోత్సాహము వెన్నంటింది. వారి దిశానిర్దేశంతో నగేష్ పాఠాలు చెప్పసాగారు. స్టెమ్ సబ్జెక్టుల్లో ప్రధానమైన గణితంలో ఆయన కృషి ఎంతో ఉంది. నగేష్ దగ్గర చదివిన విద్యార్థులు అనేకులు ఐఐటీలకు, జాతీయ సంస్థలకు ఎంపికయ్యారు. ఆయన ఇందుకు అప్పట్లో ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. Mathematics is my favorite subject. గణితం నాకెంతో ఇష్టమైన సబ్జెక్ట్. మా తరగతి ఉపాధ్యాయుడు నారాయణరావు గారు నా బోధనా పద్ధతి బాగుందని ప్రశంసించారు. చెబుతున్న లెక్కలు సులభ శైలిలో ఉన్నాయని మెచ్చుకున్నారు. ఇదే వృత్తిని కొనసాగించు, ఎందరో విద్యార్థులకు దారి చూపినట్లవుతుందన్నారు. ఆ మాటల మంత్రోపదేశం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఎంతో అభిరుచితో, మరింత ఇష్టంతో గణిత శాస్త్ర బోధన చేపట్టాను. As my passion. అంకెలంటే ఉన్న ఆపేక్షతో లెక్కలు బాగా వచ్చాయి. కానీ అర్హతకు అవసరమైన డిగ్రీలేవీ లేవు. అయినా ఇవేవి ఆయన ప్రయాణాన్ని నిరోధించలేదు. లెక్కల్లో ఆయన ప్రతిభకు అంతా అప్రతిభులవుతారు. లెక్కల్లో సమస్యల్ని లెక్క చేయరు, వరుసగా రాసి మేధస్సు అద్ది పరిష్కరిస్తారు. నగేష్ మాస్టారు గళం కంచుకంఠం. స్ఫటిక స్వచ్ఛంగా అచ్చమైన ఉచ్చారణతో వెలువడే ఆయన మాటలు ఆకాశవాణిని ఆకర్షించాయి. ఫలితంగా కన్నడ వార్తా విభాగంలో పూర్తిస్థాయి న్యూస్ రీడర్గా ఎంపికయ్యారు. అన్నట్లు నగేష్ మాస్టర్ని విద్యార్థులు ఎంతో ఇష్టపడతారు. తమ బిడ్డలకు లెక్కలంటే ఉన్న భయం పోగొట్టినందుకు తల్లిదండ్రులు అభిమానిస్తారు. My passion for teaching was high, and once బోధన అంటే నాకెంతో ఇష్టం. కుటుంబంలో నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు తీరిపోయాయి. అందువల్ల ఆకాశవాణి నుంచి ఉద్యోగ విరమణ చేయాలని నిర్ణయించాను. తొలి నెలలో నేను భౌతిక శాస్త్రం, గణితం బోధించేవాణ్ణి. కానీ అనేక తరగతుల వారికి పాఠాలు చెప్పడం వల్ల నా గొంతు శృతి తప్పుతున్నట్లు అనిపించింది. అటు ఆకాశవాణిలో నా విధి నిర్వహణను ప్రభావితం చేసింది. గొంతుకు కాస్త ఉపశమనం కోసం భౌతిక శాస్త్ర పాఠాలు చెప్పడం నిలిపివేశాను. కేవలం లెక్కలకే పరిమితమయ్యాను. it affected my All India Radio duties. So I stopped teaching physics and I took only mathematics. వృత్తిరీత్యా వార్తలను చదువుతాడు. ప్రవృత్తిరీత్యా విద్యార్థులకు గణితాన్ని బోధించారు. ఆయన వృత్తికి ప్రవృత్తికి సఖ్యత, సమన్వయం కుదిరాయి. విద్యార్థులు ఆయన్ని తమ జీవితాలనే మార్చిన వ్యక్తిగా అభిమానిస్తారు.
ఆకాశవాణి నుంచి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్నారు. వయసు రీత్యా కొంత బోధించే తరగతులు తగ్గాయి తప్ప ఉత్సాహం ఎంతమాత్రం తరగలేదు. గణిత బోధనే తనను నవోత్సాహంతో నిత్యనూతనంగా ఉంచుతోందని ఆయన చెబుతుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రయాణం సవ్యంగా సాగిపోతోంది. I am also a retired bank employee. నేను బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను. నేను ఆయన బోధనను ప్రోత్సహించాను, మద్దతు పలికాను. ఎందుకంటే నా ఉద్యోగం నన్ను చేయనిచ్చారు, అంతరాయం కలిగించలేదు. తనకంటే ముందే నేను స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాను. ఆయన గొప్పతనం ఏమిటంటే ఇప్పటికీ పాఠాలు చెప్పడానికి ముందస్తుగా సిద్ధమై వెళ్తారు. అది నాకు ఉపయోగపడింది. So I am fully supporting him in his teaching career. 4.5 దశాబ్దాలుగా బోధనా జీవన స్రవంతి అలా సాగిపోయింది. విశ్రాంత జీవితమైతేనే తనకెంతో ఇష్టమైన బోధన ఏమీ ఆగిపోలేదు. 45 ఏళ్లుగా పాఠాలు చెప్పిన గణితం మాస్టారు సత్యకాలపు సత్తయ్య సంపాదన మీద దృష్టి పెట్టలేదు. కానీ ఓ సంఘటనతో ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. తన విద్యార్థి ఒకరికి ఇంజనీరింగ్ చదవాలని ఉన్నా అమ్మా నాన్నకి చెప్పించే స్థోమత లేదు. అప్పుడు కుమార్తె సలహాతో ఎంతో కొంత పారితోషికం తీసుకొని పేద విద్యార్థుల చదువు కోసం వెచ్చించాలని నిర్ణయించారు. ఆయన తన అభిరుచి మేర లెక్కలు చెబుతూ విద్యార్థుల ఆశలకు రెక్కలు తొడిగారు. కుటుంబమంతా అండగా నిలిచింది. నగేష్ మాస్టారు ఉద్యోగ విరమణకు కొద్ది కాలం ముందు డాక్టర్ ఎన్బి కపూర్ స్మారక శిక్షణ వికాస్ అన్వేషణ ప్రతిష్టాన్ సంస్థలో గణిత ఉపాధ్యాయులకు ఉచిత శిక్షణ ఇచ్చారు. In my case, sir put up more of efforts in my నా కెరీర్ నిర్మాణంలో నాకంటే మాస్టారే ఎక్కువ కృషి చేశారు. ఇందుకు నేను వారికి సదా కృతజ్ఞురాలిని. నా ధన్యవాదాలు. ఆయన ఎన్నడూ ఎలాంటి వివక్ష చూపలేదు. విద్యార్థి ఆర్థిక సామాజిక నేపథ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. విద్యార్థులుగా మేమెప్పుడూ ఆయనకు ఫీజు చెల్లించలేదు. వారు మమ్మల్ని అడగలేదు కూడా. status of a student to put in any of his efforts. Rather, we never paid fees and he never asked for it. మేధస్సులో ధార్వాడ్ వారసత్వం పుడికిపుచ్చుకున్నారు. ఆయన అంకిత భావం, పరోపకారం, అపరిమిత పరిజ్ఞాన సమాహారం. తన అభిలాషతో లెక్కలు నేర్చి వేలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. లెక్కల పుస్తకాలు రాశారు. రేడియోలో చదివిన వార్తల్లోనే కాదు, గణిత బోధనా క్రమంలోనూ అనేక బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. ఈ ఘనతలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. ఓవైపు వృత్తికి న్యాయం చేస్తూ ప్రవృత్తిని కొనసాగించిన ఆదర్శనీయుడు, అద్భుత వ్యక్తి నగేష్ మాస్టారు.